చూద్దాం. మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలిపై కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వారికి పార్టీలో ఉండే నైతిక అర్హత లేదని ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. కేటీఆర్ సమంత అంశంలో ఆమె మాట్లాడిన భాష పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని, ఇప్పుడు తన కూతురు సుష్మిత వ్యాఖ్యలను మంత్రి హోదాలో ఉంటూ ఆమె ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పదవులు అనుభవిస్తూ పార్టీని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈరోజు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే, ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండా సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు, షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్న, నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి సమంత విషయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడూ మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్న, ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తులపైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఏఐసిసి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. కాబట్టి సమంత విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి వంటి అగ్రనేతలతో సహా ఎవరూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా సహించేది లేదని ఎమ్మెల్యే బాలు నాయక్ తేల్చి చెప్పారు. పార్టీ అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని సొంత ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవ్వరూ ఇంతకుముందు మాట్లాడుతున్నారు. చిన్నారెడ్డి గారు మాట్లాడినా, ఇంకో రాజగోపాల్ గారు మాట్లాడినా, బాలు నాయక్ మాట్లాడినా క్రమశిక్షణ ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా, ముఖ్యమంత్రి గారిని బలహీనపరిచే, ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచే పని ఎవరు చేసినా వారిపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అధిష్టానాన్ని కోరుతా ఉన్నాం. ఎవ్వరూ మాట్లాడినా ఇంతకుముందు మాట్లాడుతున్నారు. చిన్నారెడ్డి గారు మాట్లాడినా, ఇంకో రాజగోపాల్ గారు మాట్లాడినా, బాలు నాయక్ మాట్లాడినా క్రమశిక్షణ ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా, ముఖ్యమంత్రి గారిని బలహీనపరిచే, ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచే పని ఎవరు చేసినా వారిపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అధిష్టానాన్ని కోరుతా ఉన్నాం. ఎవ్వరూ మాట్లాడినా ఇంతకుముందు మాట్లాడుతున్నారు. చిన్నారెడ్డి గారు మాట్లాడినా, ఇంకో రాజగోపాల్ గారు